హలో వియర్స్. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ జిల్లాలో జరిగిన 17 ఏళ్ల సూర్యప్రతాప్ చౌహాన్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బక్రీద్ రోజున స్నేహితులే పిలిచి దారుణంగా హత్య చేశారన్న ఆరోపణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయగా, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అసద్ను శనివారం అర్ధరాత్రి పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, హత్య జరిగిన 2 రోజుల్లోనే ప్రధాన నిందితుడు ఎన్కౌంటర్లో మరణించడం సంచలనానికి కారణమైంది. ఈ కేసులో పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ప్రకారం చూస్తే మే 28న బక్రీద్ పండుగ సందర్భంగా గజియాబాద్లోని కోడా కాలనీలో నివసిస్తున్న సూర్యప్రతాప్ చౌహాన్ తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. సూర్యప్రతాప్కు ఆ కాలనీలో నివసించే కొంతమందితో పరిచయాలున్నాయి. వారిలో కొంతమంది స్నేహితులు కూడా. అందులో ఒకరు అసద్. అయితే సూర్యప్రతాప్కు అసద్కు మధ్య బైక్ నడిపే విషయంలో చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలోనే ఇతర స్నేహితులు కూడా అసద్కు తోడయ్యారు. మొదట మాట పెరిగి వాగ్వాదంగా మారింది. ఆ తర్వాత కొట్టుకునే వరకు వచ్చారు. అదే సమయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో అసద్, అతని సహచరులు సూర్యప్రతాప్ చౌహాన్పై కత్తులతో దాడి చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. తీవ్ర రక్తస్రావంతో కుప్పగూలిన సూర్యప్రతాప్ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సూర్యప్రతాప్ అదే రోజు మరణించాడు. ఈ ఘటనతో సూర్యప్రతాప్ కుటుంబం విషాదంలో మునిగింది. అయితే ఈ కేసులో మృతుడి కుటుంబ సభ్యులు పోలీసుల కథనానికి భిన్నంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు అదే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బక్రీద్ సందర్భంగా సూర్యప్రతాప్ను అసద్, అతని ఫ్రెండ్స్ విందుకు రమ్మని ఆహ్వానించారని, ఆ విందుకు హాజరయ్యేందుకే సూర్యప్రతాప్ వెళ్లాడని ఆ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ముందుగానే పథకం ప్రకారం అసద్ సూర్యప్రతాప్తో ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకుని తన 6 స్నేహితులను ఉసిగొల్పి ప్రతాప్ను హత్య చేశారనేది ప్రధానమైన ఆరోపణ. సూర్యప్రతాప్తో అసద్ అనే వ్యక్తి, మీకు హలాల్ చేసి మేకను కోయటం ఎప్పుడన్నా చూశావా అని అడగటం, సూర్యప్రతాప్ అలాంటివి తనకు ఇష్టం ఉండదని, తాను చూడనని, ఇక ముందు చూసే ఆలోచన కూడా లేదని చెప్పడంతో అప్పటికప్పుడు అసద్, అతని స్నేహితులు పథకం ప్రకారం సూర్యప్రతాప్ను తన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మేకలు కోసే ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఎప్పుడైనా ఇలాంటివి చూశావా అని అడిగి వెంటనే కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయటమే కాకుండా ప్రాణాలు కాపాడుకోవటానికి పారిపోతున్న సూర్యప్రతాప్ను వెంటాడి మరీ దాడి చేశారనేది కుటుంబ సభ్యుల ఆరోపణ. ఇది సాధారణ గొడవ కాదని, పక్కా ప్రణాళికతో చేసిన హత్య అని సూర్యప్రతాప్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కారణం ఏదైనప్పటికీ ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సూర్యప్రతాప్ మృతితో గజియాబాద్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. స్థానిక హిందూ సంఘాలు, సామాజిక సంస్థలు, యువకులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ వివాదం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తెచ్చే విధంగా మారడంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో అసద్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. అప్పటికే అసద్, అతని స్నేహితులు పారిపోయారు. అయితే ఈ కేసులో అసద్ కాకుండా మిగతా 3 నిందితులను వెంటనే అరెస్టు చేశారు. కానీ అసద్ మాత్రం పరారీలో ఉన్నాడు. ఇతని కోసం రాష్ట్ర వ్యాప్తంగా గాలింపులు చేపట్టారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ ఫోన్ లొకేషన్, ఇతర టెక్నాలజీ ఆధారంగా అసద్ కదలికలను గుర్తించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అసద్ ఆచూకీని తెలిపిన వారికి బహుమానం కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే అసద్ తన ఫ్రెండ్స్ నుంచి డబ్బుల కోసం వచ్చాడని, ఆ డబ్బులు తీసుకొని ఇతర రాష్ట్రాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడన్న సమాచారం పోలీసులకు అందింది. వెంటనే కోడా ప్రాంతంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు పోలీసులు. శనివారం అర్ధరాత్రి దాటాక అసద్ అనే వ్యక్తి మరో వ్యక్తితో కలిసి బైక్పై పారిపోతుండగా అడ్డుకున్నారు. పోలీసులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించిన క్రమంలో అసద్ పోలీసులపై కాల్పులు జరిపాడు. అయితే ఈ తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనేది మాత్రం ఇంకా విచారణలో ఉంది. అసద్ జరిపిన కాల్పుల్లో పోలీసులు కూడా గాయపడ్డారు. ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో అసద్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన అసద్ను ఆసుపత్రికి తరలించేటప్పటికీ అతను మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. మరోవైపు గాయపడిన పోలీస్ అధికారి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి తొలుత విషమంగా ఉన్నా కొంత మెరుగుపడిందని, ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఈ విషయం బయటకు రావడంతో సూర్యప్రతాప్ కుటుంబ సభ్యులు స్పందించారు. తన కుమారుడిని హత్య చేసిన వారందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మృతి చెందిన ఇతర నిందితులు కూడా చట్టం ముందు శిక్షింపబడాలని వారు కోరుతున్నారు. మొత్తం మీద ఈ అంశం ఉత్తరప్రదేశ్లో అటు రాజకీయ ప్రకంపనలకు కారణం కాగా, సామాజిక వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ హత్య ప్రీప్లాన్డ్గా చేశారా లేదా అప్పటికప్పుడు జరిగిన గొడవ అనేది ఇంకా విచారణలో తేలాల్సి ఉంది. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ ఎన్కౌంటర్పై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించే పనిలో కూడా ఉన్నట్టు సమాచారం.
మొత్తం మీద ఉద్దేశపూర్వకంగా కానీ లేదా అప్పటికప్పుడు తలెత్తిన వివాదం కారణంగా కానీ ఒక వ్యక్తిని హత్య చేసిన ఘటన మాత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అందులోనూ త్యాగాలకు గుర్తుగా నిర్వహించుకునే బక్రీద్ పండుగ రోజున అసద్ లాంటి వ్యక్తి ఇలాంటి హత్య చేయడం సర్వత్రా నిరసనకు కారణమైంది కూడా.